హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఈజ్ మై వరల్డ్. ఇది శ్రీరామనవమి వీడియో అండి, అంటే నిన్నటిది. సో నేను ఒక చిన్న వీడియో తీసాను, అదే పోస్ట్ చేస్తున్నాను. సో పొద్దున్నే అన్ని క్లీనింగ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పూజ దగ్గరకు వచ్చేసాను. నా దగ్గర శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉంది. అక్కడ కనిపిస్తున్న చిన్న శ్రీరామ్ది విగ్రహం ఉంది కదా, అది మా తోడికోడలు తీసుకొచ్చింది భద్రాచలంకి వెళ్ళినప్పుడు. సో అది పెట్టి నేను పూలతో అలంకరించి మంచిగా పూజ చేసుకున్నానండి. సో శ్రీరామనవమి రోజు ప్రసాదం అంటే వడపప్పు పానకమే ఉంటుంది కదా, సో అదే చేశాను నేను. పొద్దున్నే పెసరపప్పు సోక్ చేసి పెట్టాను. ఇంకా బెల్లం వాటర్లో కరిగించేసి ఒక 2-3 మిరియాలు, ఒక ఇలాచీ ఇలా క్రష్ చేసుకొని వాటర్లో కలిపేయడమే. సో అదే చేశాను. పెట్టేసి నేను ఫస్ట్ దీపారాధన చేసుకుని పూజ చేసుకున్నానండి. ఇల్లంతా ధూపం వేసుకున్నాను అన్నమాట. ధూపం వేస్తే కానీ ఇంట్లో పూజ చేసిన ఫీలింగ్ అనేది రాదు, నాకు అనిపిస్తుంది. పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుని దగ్గర ధూపం వేసి ఇల్లంతా చూపిస్తాను. సో ఆ రోజు సండే కాబట్టి పిల్లలు స్పెషల్స్ ఏమైనా చేయాలా అంటే ఉగాది రోజు చేసిన పూలలు చేయమని అన్నారు. కొన్నే చేశాను, ఒక 2 వచ్చేలాగా. నెక్స్ట్ మామూలే వెజిటేరియన్ అంతా, అంటే పప్పుచారు, ఆలు కర్రీ అండ్ కొంచెం బగారా రైస్ చేశాను. ఇక్కడ తులసి చెట్టు దగ్గర ముగ్గు కనిపిస్తుంది కదా, మా అక్షర వేసింది. సో అలా చిన్న చిన్నగా వేస్తుంటేనే అలవాటు అవుతుంది అని తన ఇంట్రెస్ట్తోనే నేను వేయాలా మమ్మీ అనేసి వేస్తుంది. సో అదనమాట. సో 8:30 అయింది. అప్పటికి ఎండ చూడండి ఎలా వస్తుందో. మాకు ఆ మార్నింగ్ ఎండ మొత్తం ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. చిన్న వీడియోనే తీసానండి. ఆ రోజు పనులు ఉంటాయి కదా, పూజ అంటే ఎన్ని ముందే ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్ని పనులు ఉంటాయి. సో ఆ రోజు వంట చేసింది ఏమీ నేను వీడియో తీయలేదు, కానీ ఇలా లంచ్ చేసే ముందు ఇలా చూపిస్తున్నాను. బగారా రైస్ చేశాను, ఇంకా పప్పుచారు. మా హస్బెండ్కి బగారా రైస్ ఉంటే పప్పుచారు కంపల్సరీ కావాలి. నాన్ వెజ్ ఉన్నా సరే పప్పుచారు కావాలి, ఆయనకి వెజిటేరియన్ ఉన్నా పప్పుచారు కావాలి. సో అదనమాట. కొన్ని ఇట్లా పూలలు చేస్తాను, అందరికి ఒక 2 వచ్చేలాగా. చాలా బాగా వచ్చినాయండి ఆ రోజైతే. సో అంతేనండి నా వీడియో ఇవ్వాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.